మహాభారతంలో అత్యంత వీరోచిత విషాదకరమైన ఘట్టం అభిమన్యుడి పద్మవ్యూహ పోరాటం. ఈ అద్భుతమైన కథను ఇప్పుడు మనం విశ్లేషిద్దాం. కేవలం 17 కుర్రాడు భారీ సైన్యాన్ని ఒంటరిగా ఎదుర్కొంటే ఏమవుతుంది? కురుక్షేత్ర యుద్ధం 13వ రోజు అచ్చం ఇదే జరిగింది. పాండవులను అంతం చేయడమే లక్ష్యంగా కమాండర్ ద్రోణాచార్యుడు పన్నిన అత్యంత సంక్లిష్టమైన పన్నాగమే ఈ పద్మవ్యూహం. ఇందులో భయంకరమైన 7 వలయాలుంటాయి. తప్పించుకోవడానికి వీల్లేకుండా కేవలం ఒకే ఒక్క చిన్న ప్రవేశద్వారం మాత్రమే ఉంటుంది. ఆశ్చర్యకరంగా అభిమన్యుడు తన తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఈ కఠినమైన వ్యూహాన్ని ఎలా ఛేదించాలో నేర్చుకున్నాడు. వ్యూహంలోకి చొరబడి తన మామలు వచ్చేలా ఒక పెద్ద దారి సృష్టించాడు. కాని పాపం వారు లోపలికి రాలేకపోయారు. పగతో రగిలిపోతున్న సైంధవుడు శివుడి వరాన్ని ఉపయోగించి పాండవులను ఒక రోజంతా వ్యూహం బయటే అడ్డుకున్నాడు. దీనితో ఆ కుర్రాడు పద్మవ్యూహంలో ఒంటరిగా చిక్కుకుపోయాడు. చుట్టూ కౌరవ సైన్యం, మహాయోధులు, అతడు మాత్రం ఒంటరి. కాని అభిమన్యుడు అస్సలు భయపడలేదు. అడవిని దహించే అగ్నిలా కౌరవ సైన్యంపై విరుచుకుపడి విధ్వంసం సృష్టించాడు. గంధర్వ మాయలతో శత్రువులను బెంబేలెత్తిస్తూ ఆ యుద్ధభూమిలో అతడు రెండవ సూర్యుడులా ఉగ్రంగా ప్రకాశించాడు. ఎంతమంది చుట్టుముట్టినా బెదరలేదు. భయంతో వణికిపోయే జింకల గుంపుపై పడే ఒంటరి పులిలా సునాయాసంగా ఎదురుదాడి చేశాడు. లక్ష్మణకుమారుడు, బృహద్బలుడు లాంటి అనేకమంది ప్రముఖ నాయకులను, సైన్యాధ్యక్షులను అతడు ఒక్కొక్కరిగా మట్టికర్పించాడు. కవచధారణ అనే మాయావిద్య తెలిసిన అభిమన్యుణ్ణి న్యాయంగా గెలవడం అసాధ్యమని గ్రహించి ద్రోణాచార్యుడు కుట్రకు తెరలేపాడు. ధర్మయుద్ధం కాస్త కుట్రగా మారిపోయిందని గ్రంథాలు చెబుతున్నాయి. వీరులంతా కలిసి ఆ బాలుడిపై మూకుమ్మడి దాడికి దిగారు. మహావీరులంతా ఏకకాలంలో అతన్ని చుట్టుముట్టి విల్లు విరిచేశారు. గుర్రాలను చంపి రథాన్ని పూర్తిగా ధ్వంసం చేశారు. ఒళ్లంతా రక్తం మూడుతున్నా వెనక్కి తగ్గలేదు. విరిగిన రథచక్రాన్నే చేతిలోకి తీసుకుని ప్రాణాంతకమైన ఆయుధంగా మల్చాడు. కాని శకుని, కృపా, శల్యలాంటివారు ఆ చక్రాన్ని సైతం ముక్కలు చేసి అతన్ని నిరాయుధుడిని చేశారు. చివరికి దుశ్శాసనుడి కుమారుడితో జరిగిన భీకర గదాయుద్ధంలో ఇద్దరూ ఒకరినొకరు తీవ్రంగా గాయపరుచుకుని నేలకూలారు. ఆ తర్వాత కౌరవులు కిందపడిన ఆ బాలుడిని చుట్టుముట్టి మరణించిన తర్వాత కూడా అత్యంత పైశాచికంగా కత్తులతో పొడిచారు. ఈ ఘోరమైన కుట్రలో అభిమన్యుడు ప్రాణాలు కోల్పోయినా అతని ఒంటరి వీరోచిత పోరాటం పాండవుల కీర్తిని అజరామరం చేసింది. అనుభవం ఎవరి మద్దతు కంటే లక్ష్యం కోసం భయపడకుండా పోరాడే ధైర్యమైన హృదయముంటే చాలని ఈ చరిత్ర నిరూపిస్తోంది. ఒక బాలుడు అసాధ్యమైన సైన్యాన్నే గడగడలాడిస్తే అంతటి ధైర్యంతో మన జీవితంలో ఇంకెన్ని అసాధ్యాలను సుసాధ్యం చేయవచ్చో కదా.